నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే ఉన్నది. కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ వారంలో ఏమైనా జరగవచ్చు. జూబ్లీహిల్స్ ఓటర్లు కాంగ్రెస్ వైపా, బీఆర్ఎస్ వైపా, బీజేపీ వైపా ఎవరికి వాళ్ళు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదిక ఏదైనా సరే కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల సామ్యాల్ గారు అన్నారు. గత కొన్ని రోజుల నుంచి బోరబండ ఈ డివిజన్ల మొత్తం కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా పాల్గొంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అధికార కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిపక్ష నాయకులు వరుసగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే 5,000 ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం బీఆర్ఎస్కి వేయండి అంటున్నారు. 500 రోజుల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆర్ అంటూ కేటీఆర్ అంటున్నాడు. మరోవైపు కొత్తగా సర్వేలు కూడా వస్తున్నాయి. సర్వేలన్నీ బీఆర్ఎస్ఏ విజయం సాధిస్తున్నాయని చెప్తున్నాయి. కేకే సర్వే లాంటివి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మందుల సామ్యాల్ గారు అన్నారు. సో సామ్యాల్ గారు ముందుగా కేకే సర్వే గురించి మాట్లాడదాం. ఈ కేకే సర్వే చెప్పింది 17% బీఆర్ఎస్ లీడ్లో ఉన్నది, ఉప ఎన్నికలో గెలిచేది బీఆర్ఎస్ అని అంటున్నారు. సర్వే నమ్ముతారా? ఏం చెప్తారు ఈ సర్వే గురించి? కేకే లేదు, నా బోకే లేదు. ఎవరు చెప్పినది? వాళ్ళ లగాలు చదువుకుంటారు. కానీ నేను కేటీఆర్కి ఒక సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నావు, 9 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉన్నది. బోరబండ శ్రమజీవులు ఉండే బండ ఇది. ఇక్కడ ఒక్కనాడైనా వచ్చినవా? మురికి కాలువలతోని, సాలిసాలతో, బతుకులతోని బతుకు ఇడిస్తున్న ఈ బతుకుల కోసం నువ్వు ఎన్నడన్నా మాట్లాడినావా? ఇక్కడున్న ఎమ్మెల్యే అసెంబ్లీలో ఎన్నడన్నా ఈ బోడబండ కోసం కానీ, జూబ్లీహిల్స్ శ్రమజీవుల కోసం కానీ ఎన్నడన్నా మాట్లాడలే. వీళ్ళు దోపిడీలు, పబ్బులు, క్లబ్బులు, ఇగో ఈ వ్యవహారాలు చేశారు తప్ప ప్రజలను ఎన్నడూ పట్టించుకున్న పాపన పోలే. సరే, ఆయన చనిపోవాలని మనకు లేదు. ఎవరు? మాగంటి గోపీనాథ్ గారు కీర్తిశేషులు అయిన వాళ్ళు. వారి బాధ్యతలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇలా నేను 2002 సార్లు ఇక్కడ నేను వీకర్ సెక్షన్ కాలనీకి కూడా ఆనాడు ఇన్ఛార్జ్కి వచ్చిన. ఆనాడు ఎట్లుందో ఇవాళ అట్టే ఉంది. 15 సంవత్సరాలుగా ఇక్కడున్న ఏం అభివృద్ధి చేసినారు? ఇంత ఇసుమంతా కూడా మార్పు జరగలేదంటారా? 10 ఏళ్ళ కూడా ఇది ఇట్టే ఉంది. నేను 20 నాడు వచ్చినాడు ఇట్టే ఉంది, 15 సంవత్సరాల వచ్చినాడు ఇట్టే ఉంది, 2016 ఇట్టే ఉంది, 2020 ఇట్టే ఉంది, 2025 కూడా ఇట్టే ఉంది. వీళ్ళు ఎలగబెట్టి లేదు, లేకపోతే ఊకి కుప్ప నూకింది లేదు. ఏనావా? మొత్తం ఆడ వస్తున్న చూడు, గల్లీలలో మొత్తం నీళ్లు దారులు వెళ్తున్నాయి. ఒక్కరు పట్టించుకోలే. ఇవాళ మొత్తము మేము అభివృద్ధి చేస్తాండి. వాడు అడ్డమడ్డా మీకేమైనా కళ్ళలో కట్టెపెట్టిండా? సీసీ రోడ్లు చేస్తానంటే వద్దనడా? ఇవాళ మా ముఖ్యమంత్రి ఇవాళ అంతో ఇంతో చేసిరు అని అంటే, ఇక్కడ కార్పొరేటర్గా ఉన్న బాబా ఫసీయుద్దీన్ వాడు కష్టపడి ఏదైనా చేసిండు తప్ప ఈ గోపీనాథ్ కానీ, లేకపోతే వీళ్ళు కానీ, కేటీఆర్ కానీ, కేటీఆర్కు నిజంగా నేను చెప్తున్నాను కదా, ఏమన్నా ఆలోచన ఉంటే బోడబడల ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదు నీకు. ఓటు అడిగే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఏ శ్రమజీవులు అవుతున్నారో వాళ్ళ కోసం ఏనాడు మీరు మాట్లాడలే. ఇలా ఆటోలు వస్తావు పరుగుపురన. నేను అసెంబ్లీలో చెప్పిన, నువ్వు నీ బావ కూర్చున్నాడు ఆటోలో, ఇళ్ళకి ఎనడిపోయారు మీరు. ఆటోల స్థితిగతులు ఏమేరక మీకు? కాంగ్రెస్ వచ్చినాకనే ఆటో వాళ్ళ బతుకులు దివాలా తీసినాయని అంటున్నారు. 160 మంది చచ్చిపోయిన అంటున్నారు. ఏకీభవిస్తారా? వాస్తవం ఏంటారా దీన్ని? సచ్చుడు బతుకుడు వాళ్ళకేరక. ఇవన్నీ ఒక నాటకం. ఎందుకంటే శవాల మీద పేలలేరక తినేది వాళ్ళు. వేలాది మంది తెలంగాణ కోసం మనులైన వాళ్ళు. వాళ్ళ పేరెత్తకుండా, వాళ్ళ ఊరెత్తకుండా ఆ పేరు మీద పబ్బం గడుపుకున్నారు. ఒక్కనాడు శ్రమజీవుల కోసం మాట్లాడలే. 2 సార్లు అధికారానికి వచ్చి ఉద్యమకారులకు ఏదైనా అవకాశం ఇస్తామని చెప్పలే. ఇలాదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ డేటా కరెక్షన్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా జరుగుతుంది అది. అందుకోసం కేటీఆర్ అంటున్నాడుగా, 500 ఇక్కడ జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ని గెలిపిస్తే 500 రోజులు లెక్కలేసుకున్నాం. ఆయన కేసీఆర్ వస్తా అంటున్నాడు కదా, 500 రోజుల తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే, మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ, ఇప్పుడైతే కాంగ్రెస్ను గెలవనియొద్దు అని చెప్తున్నారు కదా. 500 కాదు, ఫస్ట్ నీ ఆగమని నీ శల్యం చూడు, నీ శల్య చరిత్ర చూడు.
ఈడ సునీతమ్మను పాపం చెల్లు అంటున్నావు, బాగానే బొబ్బ పెడుతున్నావు, కానీ నీ చెల్లెని ఇంట్లోకి వెళ్ళి ఎందుకు వెళ్ళగొట్టినావు చెప్పురి. నువ్వు నీ బావ నీ అయ్యా గోడు నెడుతుంది, రేపు వచ్చి మన్ను తుమ్మంటది విన్నావా. అందుకోసం 500 రోజులు కాదు 5000 రోజులైనా మీరు అధికారులు రారు. నీ పార్టీ ఉండదు, నువ్వు గుర్తుపెట్టుకో కేటీఆర్, నీ పార్టీ ఉండదు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఆత్మగౌరవ చిహ్నమైన టీ ఏది ఉందో దాన్ని తీసి బీబెట్టినాడే మీ బొంద మీరు దోవుకున్నారు. అందుకోసమనే నిన్న మన జరిగిన కంటోన్మెంట్ ఎన్నిక మీరు ఓడిపోయినారు, మీ సీట్ అది. ఆ ముచ్చట కూడా ఎలా పెట్టారు, కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచి అలా ఉరగబెట్టింది లేదు, అలా ఏం చేసింది లేదు. కంటోన్మెంట్ ప్రజలకు ఎట్లయితే గది పట్టిందో సేమ్ జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ గెలిపిస్తే గదే పడతానని అంటున్నారు. చెప్పేది మొన్న కంటోన్మెంట్లో మీరే ఉన్నారు కదా, కంటోన్మెంట్ కూడా కథం పెట్టింది కాంగ్రెస్కి వచ్చింది. ఇలా నీతడ ఆలు లేదు, సూరు లేదు, అవ్వలేడు, అయ్యలేడు, నీతడ అధికారం లేదు, పాడలేదు, నువ్వేం చేయగలుగుతావు? 3 సంవత్సరాలు ఇంకా నికరస్గా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఉంటుంది. ఆ తర్వాత ఉంటుంది. నువ్వు కానీ తాత జేజమ్మ వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారిని ఆపలేరు, అది గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, రేవంత్ రెడ్డి గారు ఒక వ్యూహం ఉన్న నాయకుడు. మీకు వ్యూహం లేదు, పాడలేదు, మీకు ఎక్కడ ఉంది వ్యూహం? ఉన్న ఉద్యమకాలు లాగం చేశారు మీరు. అందుకోసమనే 500 రోజులు కాదు 5000 రోజులనే మీరు అధికారం రారు. ఈడ బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ బడుగు బలహీన వర్గాల శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, కార్మికుల కోసం, ఇక్కడున్న ముస్లింల కోసం, అందరి కోసం, ఇవాళ సినీ కార్మికుల కోసం నానా తీర తంటాలు పడుతున్న పిల్లగాడు. ఒక స్వచ్ఛంద సంస్థతో తను పనిచేస్తూ ఉన్నారు, ఒక సోషల్ వర్కర్గా అందరు గుర్తింపు చేస్తూ ఉన్నారు. అందుకోసమైనా నవీన్ యాదవ్ను ఓడించడానికి నువ్వు కాదు, నీ తాత జేజమ్మ వచ్చినా కూడా ఆగదు. అది గట్లన పడితే కేసీఆర్ వచ్చి రేపు ఒక రోడ్ షోను బహిరంగ సభను పెడితే మొత్తం తారుమారైపోతుంది, అందరి సూపు బీఆర్ఎస్ వైపే వస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెప్తారు. కేసీఆర్ సభ పెడితే మారుతారంటారా? కేసీఆర్ సభ పెడితే జూబ్లీహిల్స్ ప్రజలు మారుతారంటారా? బీఆర్ఎస్ కోట్ వేస్తారంటారా? బీఆర్ఎస్ ఎక్కడిది? టీఆర్ఎస్ ఇటే ఏమైనా ఉండగా కానీ బీఆర్ఎస్ ఎక్కడిది? బీఆర్ఎస్ ఆడుంది చెప్పు. బీఆర్ఎస్ అంటే బొందలగడ్డ పాట, అది బి అంటేనే బొందలగడ్డ, టీ అంటే తెలంగాణ. తెలంగాణ అనేది ఒక్క విప్లవోద్యమానికి నిలయమైన గడ్డ, ఇది వీరులగైన గడ్డ, నేల కొరిన గడ్డ, వేలాది మంది అమరుడైన గడ్డ. ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు, ఆంధ్ర తెలంగాణ కలిసినాడు, ఉద్యమాల నేపథ్యం ఉంది ఈ తెలంగాణకు. అందుకోసమనే మీరు టీ పెట్టి కొట్లాడితే దానికి కూడా మీకు సై అంటుంటివి. నువ్వు బీ పెట్టింది కాబట్టి బొందరగడ పట్టినట్టున్నాను నేను. అందుకోసమనే ఇప్పుడు మీ ఇంట్లోనే చూసుకోరు ఇక మీరు ఇదంతా వెళ్ళేందుకు. మీ బావ ఒక దిక్కు, నువ్వు ఒక దిక్కు, నీ చెల్లి ఒక దిక్కు, వాడు చెట్లు అమ్ముకుంటాడు సంతోషరావు ఒక దిక్కు, వీళ్ళందరూ కలిసి పాపం కేసీఆర్ని శోభలో పెట్టింది మీరు. ఎక్కడ బాయరా నా ఇల్లు, నా వైభోగం అంతా ఎక్కడ బాయరా? ఈ కొడుకులు ఏం చేస్తారు? హరీష్ ఏం చేస్తారు? కేటీఆర్ నేను తీసుకుంది. అందుకే ఎవడన్నా ఒక మాట, 5 కొడుకులు పుట్టినా కూడా ఒక బిడ్డ పుట్టాలనుకుంటారు. 5 కొడుకులు ఉంటేనే కూడా సచ్చినాడు కాలకారణం ముఖాన పడి ఏడుతానికి ఒక బిడ్డ ఉండాలి. ఉన్న బిడ్డను కూడా దూరం చేసుకుంటేవి. పాపం ఆయన పేరు కూడా బాగాలేంటుంది కేసీఆర్కు. ఏమొస్తాడు ఆయన వస్తే పోయేదేంది? నీ తరగతి సింహపిల్లలాగా రేవంత్ రెడ్డి వేగు చుక్కై నిలిచిండిడా వినవా? ఆయన దమ్ముకు చెప్పు. ఇంకో మాట చెప్తాను, రేవంత్ రెడ్డి కళలో వచ్చినా కూడా వాళ్ళు ఖరాబ్ అవుతురా. రేవంత్ రెడ్డి కళలు వచ్చినానుకో వాళ్ళు లేచి దిగ్గు నిలబడుతున్నారు. అమ్మ నీ తల్లి ఎందుకు వచ్చిన నా కళలని వినవా? అంత ప్రజాదరణ పొందిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒక రేవంత్ రెడ్డి గారే. అందుకోసమని ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే తెలంగాణ శ్రమజీవుల కోసం, తెలంగాణ శ్రమజీవులు కట్టగట్టి నీకు ఓట్లేసిరు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే. అందుకోసమని ఇప్పుడు జరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక జంగు సైన్యం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని అన్ని ఇక్కడ జూబ్లీహిల్స్ అంటే బయట ప్రపంచానికి ఇది పెద్ద కోటీశ్వరులు ఉండే నియోజకవర్గం అనుకుంటారు. కానీ జూబ్లీహిల్స్లో తిండికి లేని వాళ్ళు ఉన్నారు, బుట్టకు లేని వాళ్ళు ఉన్నారు. అందుకోసమనే ఇలా రోడ్ షోలు అది చేసి కేసీఆర్ వస్తారు అంటే నిన్నటిదాకా నువ్వు అధికారంలో ఉండి ఒక తార్ రోడ్ వేయలే, ఒక సిమెంట్ రోడ్ వేయలే. అందుకోసమనే ఇక్కడ నువ్వు అభివృద్ధి లేదు, ఆగం లేదు, ఆగం చేసిరేడా అంతా ఇవాళ పీడపోయిందని అనుకుంటారు. అందుకోసమనే సునీతమ్మ కాదు మాట్లాడేది, నీ కవితమ్మ కోసం మాట్లాడమని కూడా నేను కేటీఆర్ గారికి సలహా ఇస్తున్నా.
ఇప్పుడు మొన్న మాట అన్నాడు ఆయన, చూసిరో లేదో మీరు, 5,000 కాంగ్రెస్ పార్టీ 5,000 ఇచ్చినా తీసుకోరు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ ఉన్నది, కానీ ఓటు మాత్రం బీఆర్ఎస్కి అని అంటున్నారు. ఈ పైసల ముచ్చట గురించి ఏం చెప్తారు? చెప్తాను. కాలేసిన పైసలు ఉన్నాయి, కాలేసిన పైసలు ఉన్నాయి, మిషన్ భగీరథ పైసలు ఉన్నాయి, భూముల పైసలు ఉన్నాయి, బుక్కిన పైసలు ఉన్నాయి, దాచిన పైసలు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఇస్తారు. అందుకని నేను బోడబండగా జూబిలీ ప్రజలందరూ పేద ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పేదలు కాదు ఎవడు పడితే మొట్టమొదలు వాళ్ళు పైసలు ఇచ్చి ఉప ఎన్నికలకు అలవాటు చేసుకున్న వాళ్ళు పైసలు ఇచ్చి గెలిచేది కనుక నేనేమో జూబిలీ హిల్స్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాళ్ళ కాళేశ్వరం తెచ్చిన పైసలు తినరి, మిషన్ భగీరథ మిగిలిన పైసలు తినరి, కాకతీయ దాని మీద మిలిగిన తినరి, ఈ కోకపడే భూములు అమ్మిర్రు అవి తినరి. మంచిగా కాంగ్రెస్ కోటేరి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన్ని బలపరుచుని నవీన్ యాదవ్ యువకుడు, మంచి ఎడ్యుకేటెడ్, చదువుకున్నవాడు, ఈ ప్రాంతం పుట్టాడు, ఈ ప్రాంతంలో పుట్టిండు. అందుకోసమనే ఎప్పుడైనా కూడా తెలంగాణకి ఎందుకు ఏర్పడింది? తెలంగాణ ఆత్మగౌరవం కోసం. అన్యాయం అయిపోతుంది తెలంగాణ. మా గడ్డ మాకు కావాలి, మా గడ్డలో మేమే రాజ్యం వెళ్ళాలి, మాకు ఆత్మగౌరవం మాకు కావాలి అన్నారు. అందుకనే ఈ ప్రాంత బిడ్డడు ఎవరు ఉద్దరొచ్చినాడు కాదు, నవీన్ యాదవ్ ఉద్దరొచ్చినాడు కాదు, ఈ గడ్డ మీద జన్మించిన పోరుబడ్డ యాదవ్ బిడ్డ. అందుకోసమనే ఇక్కడున్న బడు బలహీన వర్గాలు, ముస్లిం సోదరులు సోదరుమణులందరూ కూడా కట్టగట్టి బ్రహ్మాండంగా వీళ్ళు సర్వేలు సంచులు ఇవన్నీ తీసుకొని తిరిగినా కూడా అంత ఉత్తకథనది. ఈయన 14 తారీఖున నెత్తిరి చేపెట్టుకొని పోవాల్సిందే. నువ్వేమో సక్కనాయుడు అనబడుతుంది, చదువుకున్నాడు అనబడుతుంది, తెలివైనడు అనబడుతుంది, యువకుడు అనబడుతుంది, వాళ్ళేమో రౌడీ అనబట్టి, గుండాలు అనబట్టి, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రౌడీజము కేసులున్న బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు ఫ్యామిలీ అని అనబట్టి, ఏది వాస్తవం అనుకోవాలి ప్రజలు? సిరిసిల్ల కాడ లారీలు దుక్కిచ్చింది మీరు రౌడీజం కాదా మీది? మాదిగోల పోరగాల మీద లారీలు ఎక్కిచ్చే రౌడీజం మీది కాదా? ఎవంది రౌడీజం? కనబడకుండా రాష్ట్రాన్ని రౌడీజంలో నెట్టేసిరు మీరు. నవీన్ యాదవ్ మీద ఎన్ని కేసులు తీరి చార్జ్షీట్ తీరి. అందుకోసమనే అసలు నీ తాత వేసుంటాడు మాకు ఎరికేనా? రాఘారావు గారు వేసుంటాడు మాకు ఎరక? ఆయన ఏం చేసిండు? కేసీఆర్ ఏం చేసిండు? నువ్వేం చేస్తావు? ఎంతమంది పట్టించారు మీరు? ఎంతమంది దాడి చేయించారు? అందుకోసమనే రౌడీ అనే పదం మీరు వాడితే మీకే చిన్నతనం, అది మీకే ఇజ్జత్ పోయిద్ది. వినవా? మీ ఇజ్జత్ పోయిద్ది. అది నువ్వు గెలవలేక ఆ పిల్లగాని మీద ఏమంటే ప్రజలు ఒప్పుకునే స్థితిలో కూడా లేరు. రౌడీ అంటే ఎంత డిఫరెన్స్ చెప్పాను? ఏ రౌడీజం చేసిండు? ఎక్కడ చేసిండు? ఏ మర్డర్ చేసిండు? ఎవరి మీద అగత్యం చేసిండు? తాను చేసిందల్లా పేదలకు ఉన్నంతవరకు సాయం చేసిండు, ఉన్నంతవరకు కార్మికులను ఆదుకున్నాడు. దాదాపు 23,000 మంది సినీ కార్మికులు ఇక్కడ. ఇలా వికర్ సెక్షన్ కాలనీ మొత్తం అదే మా ఊరోళ్ళు కూడా అక్కడ, మా ఊరోళ్ళు కూడా ఉండరు అక్కడ. వాళ్ళ కోసం ఆయన ఎన్నో తిప్పలు పడ్డాడు ఆయన. అందుకోసమని ప్రజలు కూడా నవీన్ యాదవ్ వస్తున్నట్టే ఉరికొస్తురా. నవీన్ యాదవ్ వస్తుందంటే కాంగ్రెస్ పార్టీ అనగానే జనం ఉరికొస్తూ ఉన్నారు. ఇట్లా ఉత్తనే అభిమానమా ఏమన్నా చూసుకుంటారా? ఉత్తన అభిమానంతో చూసుకున్నది ఏంది, చేసుకునేది ఏంది? ఏంటిది? ఓటేళ్ళని వస్తారు నవీన్ గెలవాలని. నవీన్ తప్పకుండా గెలవాలి. వినవా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి స్థానంలో ఉంటాడు నవీన్ యాదవ్, ఉత్తగా ఉండడు. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు, మాట నిలబెట్టుకున్న నాయకుడు రేవంత్ రెడ్డి గారు. అందుకోసమనే నిన్న కూడా ఈ బోరబండ ప్రజలకు, జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేసి భరోసా ఇచ్చిపోయాడు. ఈ నియోజకవర్గాన్ని బాగు చేసే నా బాధ్యత అని చెప్పిండు. కొడగలతో పాటు ఇక్కడ కూడా డెవలప్ చేసే బాధ్యత నాదని చెప్పిండు. అందుకోసమనే మాట ఇస్తే మాట మీద ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి అయితే పేద ప్రజలు అందరూ కూడా సుఖ సంతృప్తితో ఉంటారు. నీళ్ళ సౌకర్యం కానీ, రోడ్ల సౌకర్యం కానీ, డ్రైనేజ్ సౌకర్యం కానీ అన్నీ కూడా బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ అందించడానికి ఇవాళ ఇక్కడ సన్నబియ్యం ఇస్తున్నాండి. వాళ్ళు ముడతా ఉన్నారు. పోయినసారి ఒక పక్కనేమో దొడ్డు బియ్యం ఇచ్చుడు, మళ్ళీ వీళ్ళే తయారయ్యి బ్రోకర్గా తయారయ్యి బియ్యాన్ని అన్నీ జమ చేసుకొని తీసుకుపోయి కాకినాడ ఎయిర్పోర్ట్లో అమ్ముకోడు. దొంగలు ఊరు పంచుకున్నట్టు. ఊళ్ళో అంటారు కదా, దొంగలు ఊరు పంచుకున్నట్టు. అందుకోసమనే వీళ్ళు ఇచ్చిన బియ్యం ఎవరు తినలే. ఆ పాపం వాళ్ళకి తగిలింది. ఇవాళ మేము సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. పేదలందరూ కూడా మాకు వస్తుందని వాళ్ళకు భరోసా ఉంది, వాళ్ళు సంతోషం ఉన్నారు. ఇంకా
ఇంకా స్కీమ్స్ ఇక 3 ఏళ్ల పొద్దుల 6 గ్యారెంటీలలో కొన్ని స్కీమ్స్ మిగిలిపోయి ఉన్నాయి. ఈ 3 ఏళ్ళు కూడా కంప్లీట్ చేసి తప్పకుండా మళ్ళా 2029 రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడుద్ది. ఇప్పుడు జరిగే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక బ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతోని నవీన్ యాదవ్ గెలుస్తానని కూడా నేను భరోసా ఇస్తా ఉన్నాను. ఈ దాని మీద కట్టుబడి ఉంటాం. వాళ్ళు బాకీ కాడని చెప్పి 2500 తులం బంగారము, కళ్యాణ లక్ష్మి, ఈ పెన్షన్లు ఇవన్నీ జనాలకు కూడా తీసుకుపోతున్నారు కదా. జనాలు ఏమైనా అడుగుతున్నారా? ఏమైనా కాంగ్రెస్ ఏమైనా హామీ ఇచ్చింది కదా నెరవేరుస్తారని అడుగుతున్నారా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా జనాలు? మాలమాది వాళ్ళకి ఇచ్చిన బాకీ కాడ ఏమా? ముఖ్యమంత్రి ఎక్కడ బాయ్? 3 ఎకరాలు ఎక్కడ బాయ్? 4000 నిరుద్యోగ బుద్ధి ఎక్కడ బాయ్? అన్నిటి డోకబాయ్ ముచ్చట్లు. అవునా? నేను చేసింది సక్కవు, నువ్వు చేసింది ఒక్క వంటి కాదు. ఏనావా? మీరు చేసిన బాకికాడు కాదు, అసలు మీరు బాకిపడరు కాబట్టి మీరు బాయి పొందలు వేసారు జనం. ఈ రాష్ట్రానికి మీ అరాచకం బాకీ, మీ పైసల బాకీ, సబ్బణ వర్గాలను ముంచిన బాకీ అన్నీ తీసుకొని మూడ కట్టుకొని గుబిల్లు అని బాగా ఎత్తేసారు. కథం అయిపోయింది. ఇంకెక్కడదా బాకీ? రేపు బోకి లేదు. రేపు కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసిందంటే బ్రహ్మాండమైన ప్రాజెక్టులు కట్టించింది, రోడ్లు వేసింది, కరెంటు తెచ్చింది, విద్యా సంస్థలు నిర్మించింది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టిందా? మీరేం పెట్టిండ్రు? ఏం పెట్టి చెప్పు మీరు? ఇలా అర్ధాకలతో నర్మడిస్తున్న పిల్లలకు ఇవాళ 40% మెచ్చార్జీలు పెంచింది. ఆడపిల్లలకు అవసరాలు ఎక్కువ ఉంటాయని 300% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. మీరే పెట్టిరు. ఇవాళ రైతులకు 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇచ్చింది. తర్వాత 21 లక్షల కోట్ల రూపాయలు 26 లక్షల మందికి ఇలా రుణమాఫీ చేయడం జరిగింది. కానీ మీరేం చేసింది చెప్పు? ఉన్నకాడికి మొత్తం మీరు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాడు పాపం ఆంధ్రోళ్ళు 17,000 కోట్ల రూపాయలు చేతిలో పెట్టిపోయినారు. అయ్యా నీకు నాకు పొత్తులే, నీ అంత నా అంత లేని పోతున్నా, నీ అంత లేని పోతున్నా, మన ఇద్దరు పొత్తులు ఉన్నాడు 17,000 కోట్ల రూపాయలకు మిగిలిన నీ చేతిలో పెడుతున్నా అంటే సరే అనుకురు. ఆయన నాగినరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని చూస్తారు. ఏమున్నది? 8 లక్షల కోట్లు అప్పోయింది. మొత్తం రూపాయలు కూడా అలతానే ఉన్నాయి. ఇప్పుడు గుమ్ములలో వెనకడ గుమ్ములలో ఒడ్డు దాచుకుంటారు, ఇప్పుడు రూములలో పైసలు దాచుకుంటారు. వాళ్ళు ఆ పైసలు తెచ్చి పంచి పెడదాం అనుకుంటారు. ప్రజలు కూడా మనం చేస్తున్నా ఇస్తే కమ్మగా తీసుకొని బీఆర్ఎస్ పార్టీ మనది కాదు, టీఆర్ఎస్ ఉన్నాడు మనది ఉండే. బీఆర్ఎస్ పార్టీ మనది కాదు. కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అది పేదలను కాపాడిన పార్టీ, బీదలను కాపాడిన పార్టీ, విద్యార్థులను కాపాడిన పార్టీ, రైతులను కాపాడిన పార్టీ, కార్మికులను కాపాడిన పార్టీ, కర్షకులను కాపాడిన పార్టీ, శ్రమజీవులను కాపాడిన పార్టీ. అందుకోసమే కాంగ్రెస్ పార్టీని దీవించమని, నవీన్ యాదవ్ చేతి గుర్తు మీద ఓటేయమని చెప్పి నేను జూబిలీస్ ప్రజానికానికి అందులో నేను ఇన్ఛార్జిగా ఉన్నా. నా దగ్గర నుంచి, నా నియోజకవర్గం నుంచి దాదాపు 50 మంది మా నాయకులు వచ్చిండ్రు. ఇల్లు గడప తిరుగుతూ ఉన్నారు. మాకు 7 బూతులు ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రు. 7 బూతులను కూడా బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చి నవీన్ యాదవ్కి గెలిపించి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, ఖర్గే గారికి ఈ ఎన్నిక బహుమతి ఇస్తామని కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. తుంగతుర్తిలో మంచి మెజార్టీ వచ్చింది మందల స్వామిలకు. సో అటువంటి మెజార్టీ నవీన్ యాదవ్కి ఇక్కడ వచ్చే అవకాశం కనబడుతున్నదా? బ్రహ్మాండమైన మంచి మెజార్టీతో గెలుస్తాడు నవీన్ యాదవ్. బ్రహ్మాండమైన మంచి మెజార్టీతో గెలుస్తాడు. ఇక నేను అంచనా గించిన బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేది ఖాయం, పక్కా. ఎందుకంటే నవీన్ యాదవ్ స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. వీళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తే అలా మూర్ఖత్వం అది. పాపం ఆ సునీతమ్మ కూడా తిప్పలు పడతా ఉంది. కానీ ఆ కేటీఆర్ ముఖం చూసి ఎవడు ఒకటి. బీజేపీ మీకు పోటీలు ఉన్నదా? ఇంతసేపు బీఆర్ఎస్ గురించి చెప్పారు కానీ బీజేపీ గురించి ఎక్కడ మాట్లాడతలేరు. అసలు లెక్కలకు తీసుకుంటారా లేదా? బీజేపీని ప్రజలు ఈసారి బొంద పెడతారు. కేంద్రంలో కూడా బొంద పెడతారు బీజేపీని. అయినా నేను చెప్తున్నాను కదా, బీజేపీ బీఆర్ఎస్ ఇప్పుడు సరసమాడుతున్నారు. ఇద్దరు సరసమాడుతున్నారు. నువ్వా నేనా ఎవరు చూడకుండా మన ఇద్దరం అంటున్నారు. అవి అట్లుంది అలా ముచ్చట. అందుకోసం దీన్ని కట్టగట్టి వినవా మూసి ఉంది కదా, మూసిలు ఇచ్చిరేస్తారు, నవీన్ యాదవ్ గెలిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా ఫైర్గా, చాలా ఫేర్గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెల్ చెప్తున్నాడు. పక్కా నవీన్ యాదవ్ గెలుస్తాడు. బీఆర్ఎస్ను నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడైతే టీఆర్ఎస్ను తీసేసిరో, తెలంగాణ అస్తిత్వాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ అని పెట్టిరో, అప్పుడే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని మర్చిపోయారు. పక్కా గెలిచేది ఇక్కడ నవీన్ యాదవే. మంచి మెజార్టీతో గెలుస్తానని అంటున్నాడు. చూద్దాం ఇదే ఉత్సాహము నిజంగా రిజల్ట్ రోజు ఉంటుందా? నవీన్ యాదవ్ నిజంగా జూబ్లీహిల్స్ ప్రజలు ఆశీర్వదిస్తారా? మరి పట్టం కట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తారా? ఏం చేయబోతున్నారో
మరి నవంబర్ 14 చూడాల్సినట్టు అవసరం ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, జూబ్లీహిల్స్, బోరబండ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.